సంబంధించిన ఉపాధ్యాయులకు ఒక బాధగా ఒక ఆవేదనగా మారితే మొట్టమొదట విద్యను బోధించే ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలి అని 21,000 మంది టీచర్లకు వాళ్ళ ప్రమోషన్లను ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్ల బదిలీలు చిన్న వివాదం లేకుండా మా అధికారులు ఆ బదిలీలు చేసి ఇవాళ విద్యకు అవకాశం కల్పించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పాఠశాలల్లో టీచర్లు లేక బాధపడుతున్న సందర్భంలో అధికారులు రాత్రి పగళ్ళు కష్టపడి 11,062 టీచర్ పోస్టులను 65 రోజుల్లో పరీక్షలు నిర్వహించి టీచర్ల నియామకాల ద్వారా ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రభుత్వంలో అని మన ప్రభుత్వం మన అధికారులు కృషి చేసిండ్రు. వారిని కూడా నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు పాఠశాలలో విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన పాఠ్య పుస్తకాలు రాక రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలకు బట్టలు అందివ్వక వాళ్ళ డ్రెస్సులు లేకుంటే స్వయం సహాయక సంఘాలకు అందజేసి ఈ బట్టలు కుట్టుడు కార్యక్రమాన్ని అదేవిధంగా పాఠశాల తెరిచిన మొదటి రోజే లక్షలాది మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించడమే కాకుండా వాళ్ళు స్కూల్ డ్రెస్సులు కూడా మొదటి రోజే అందించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి విద్యార్థులందరికీ అవకాశాలు కల్పించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పేదవాళ్ళకి ఇళ్లలో ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు విద్యాశాఖకు పాఠశాలల్లో ఉచిత విద్యుత్తు లేకపోవడం వల్ల విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవడం వల్ల పాఠశాలలో మనం ఇచ్చిన కంప్యూటర్లు కానీ లేకపోతే ఇతర ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్న ఎక్విప్మెంట్ పనిచేయడం లేదు. అందుకే ఆలోచన చేసి నా దృష్టికి వచ్చిన వెంబడే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలు 26,854 పాఠశాలలతో పాటు గురుకుల పాఠశాలల్లో అదేవిధంగా మోడల్ స్కూల్స్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును అందించాలి అని ఒక్క కలం పోటుతో ఈనాడు రాష్ట్రంలో ఉండే అన్ని స్కూళ్లకు ఉచిత విద్యుత్తును అందించి మన పిల్లలు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పించాలనుకున్నాం. అదేవిధంగా పాఠశాల నిర్వహణలో ఉపాధ్యాయులకు స్కావెంజర్స్ లేకపోవడం, అటెండర్లు లేకపోతే వాళ్ళు టీచర్లే హెడ్ మాస్టర్లే స్కూళ్ళు ఊడ్చుకునే పరిస్థితి. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రం చేసుకునే పని చూడడానికి బాగా ఉండదు. తెలంగాణకి ఇది తలవంపు అని చెప్పి సింగరేణి సంస్థ నుంచి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపుగా ప్రతి సంవత్సరం 150 కోట్ల రూపాయలు కేటాయించి పాఠశాలలో ఉపాధ్యాయులకు వాళ్ళకు అటెండర్లను అందించడమే కాకుండా పాఠశాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఈరోజు నిధులను కేటాయించడం మొట్టమొదటిసారి అని నేను చెప్పదలుచుకున్నాను.